అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about set number 29. ఓకే, ఈ సెట్ నెంబర్ 29లో 12th మార్చ్ 2025 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ 321 111 to 109. ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది. సేమ్ రిలేషన్ తోటి ఆప్షన్లలో ఒకటి ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎట్లా చదవాలి, సంఖ్యను విడగొట్టు అంటే లైక్ ఇప్పుడు 111 అనేది 111 కిందనే కౌంట్ చేయాలి. 1 వేరు, 11 అట్లా 11 1 అట్లా చదవకూడదు. ఇక్కడ 10 అట్లా చదవకూడదు. ఓకే, చూద్దాం. 3కు 1 రిలేషన్ అంటే 3 నుంచి 1 వచ్చింది అనుకుందాం. ఓకే, ఇట్లా -2 చేసిండు, అంతే కదా, -2 చేసిండు. 111 109 అంటే -2 చేసిండు. సేమ్ ఇప్పుడు ఆప్షన్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. 444కి -2 చేస్తే 42 రావాలి, 41 వచ్చింది. ఓకే, 134 అంటే 132 రావాలి. ఓకే, 165 అంటే 2 కదా చేయాల్సింది, 163 రావాలి, ఇది కూడా కాదు. 51 అంటే 49, ఇది ఆన్సర్. ఓకే, యాక్చువల్ క్వశ్చన్ ఇది కాదు. ఓకే, అది డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ నోటేషన్స్ తోటి ఉంటుంది. సో ఓవరాల్గా ట్రాన్స్లేషన్లో ఈ విధంగా వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ చాలా ఆధారంగా 3 అక్షర సమూహాలు ఒకే విధంగా ఉండే ఒక గ్రూప్ ఏర్పడుతుంది. వీటిలో కనీసం ఒక గ్రూప్ చెందదు. ఓకే, ఏం లేదు, ఈ 4 డిఫరెంట్ ఒకటి ఉన్నది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాము. ఆర్ అంటే 18, వి అంటే 22. 18 22 ఎంత పెరిగింది? 4 పెరిగింది. ఓకే, నెక్స్ట్ 22. ఎస్ అంటే 19 ఎంత పెరిగింది? ఎంత తగ్గింది? -3 తగ్గింది. ఓకే, నెక్స్ట్ దానికి రిలేషన్. యు అంటే 21, 21 4 25, వై సరిపోయింది. ఓకే, 25. డబ్ల్యూ అంటే 23 ఎంత తగ్గింది? ఈ రెండిట్లో -2 తగ్గింది, ఈ రెండింటికి -2 తగ్గింది. ఓకే, ఓ అంటే 15, ఎస్ అంటే 19 ఎంత పెరిగింది? +4, అంతే కదా. 15 19 4 పెరిగింది. 19 16 -3. ఓకే, ఆప్షన్ 1కి ఆప్షన్ 3కి +4 -3 అయింది. లాస్ట్ చూద్దాం. 12 16 4 +4 అయింది, 16 13 -3 అయింది. సో ఈ 1 3 4 ఆప్షన్లకు రిలేషన్ అనేది +4 -3. సో డిఫరెంట్ ఉంది ఏంది? సెకండ్ ఆప్షన్. సో మన ఆన్సర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శామ్ అనేట ఆయన పాయింట్ ఏ నుంచి 8 కిలోమీటర్లు, ఆన్సర్ కాదండి, ఇది ఉత్తర దిశగా అంటే నార్త్, డ్రైవ్ చేసిన తర్వాత ఎడం వైపు తిరిగి 9 కిలోమీటర్లు. ఓకే, డ్రా చేద్దాం. ఇది పాయింట్ ఏ అనుకుందాం. పాయింట్ ఏ నుంచి 8 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళాడు, 8 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఎడం వైపు తిరిగాడు, ఇది ఎడం వైపు అనుకుందాం అండి, ఇది 9 కిలోమీటర్లు వెళ్ళాడు. మరలా ఎడం వైపు తిరిగి 13 కిలోమీటర్లు, మరలా ఎడం వైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, సౌత్ సైడ్. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 13 కిలోమీటర్లు వెళ్ళాడు. తిరిగి ఎడం వైపు 11 కిలోమీటర్లు, ఎడం వైపు అంటే ఇటు సైడ్ వస్తుందండి, ఇది 11 కిలోమీటర్లు. చివరగా ఎడమ వైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించి పాయింట్ పి వద్ద ఆగిపోయాడు. ఓకే, చివరగా ఎడం వైపు ఒక నిమిషం చూద్దాం. నార్త్ సైడ్ వెళ్ళాడు, ఎడం వైపు తిరిగాడు, మరలా ఎడం వైపు తిరిగాడు, మళ్ళీ ఎడం వైపు తిరిగాడు. ఓకే, చివరగా ఎడం వైపు అంటే అప్ సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు? 5 కిలోమీటర్లు వెళ్ళాడు, 5 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ 13 కిలోమీటర్లు వచ్చాడండి. ఇక్కడ అప్ 8 + 5, ఈ రెండు కలిపితే ఎంత వస్తుందండి? 8 + 13 బ్యాలెన్స్ అయిపోయింది. ఇక మిగిలింది ఏంటిదండి? ఇక్కడ 9 కిలోమీటర్లు, ఇక్కడ 11 కిలోమీటర్లు. డిఫరెన్స్ ఎంత ఉంది? 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్లు ఎక్కడ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో రావాలి, అంటే పడమర దిశగా, వెస్ట్ సైడ్ 2 కిలోమీటర్లు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. 5 3 అంకెల సంఖ్యలు ఇవ్వబడ్డాయి. ఓకే, 468, 429, 517, 371, 386. అతిపెద్ద సంఖ్య యొక్క రెండవ అంకె. అతిపెద్ద సంఖ్య ఏంటిదండి దీంట్లో? 468. రెండవ అంకె ఏంటిది? 6. నెక్స్ట్ అత్యల్ప సంఖ్య, లీస్ట్ సంఖ్య ఏంటిదండి? 371. రెండవ అంకెను గుణించాలి. ఓకే, రెండవ అంక, ఒక్క నిమిషం. అత్యల్ప సంఖ్య యొక్క రెండవ అంకెతో గుణించాలి. అత్యల్ప సంఖ్య ఏంటిదండి ఇందులో? ఒక్క నిమిషం. అతిపెద్ద సంఖ్య 517, దాంట్లో రెండవ అంకె అంటే 1 అవుతుందండి. నేను మిస్టేక్ అయింది ఇక్కడ. రెండవ అత్యల్ప సంఖ్య ఏంటిదండి? 3 7 1, దాంట్లో రెండవ అంకె 7, 7 1 7, ఆప్షన్ 2.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 1672548లో ప్రతి జత అంకె అంటే ఈవెన్ నెంబర్ అండి. ఈవెన్ నెంబర్కి 1 యాడ్ చేయమన్నాడు. అజత సంఖ్య అంటే ఆడ్ నెంబర్ అండి. ఆడ్ నెంబర్ నుంచి 2 తీసేస్తే కొత్త సంఖ్యలో ఎడమ నుంచి రెండో అంకె, కుడి నుంచి రెండో అంకె మొత్తం. ఓకే, యాడ్ చేయమని చేద్దాము. 2 తీసి ఒక్క నిమిషం. ఈవెన్ అంకెకి 1. ఓకే, అజత సంఖ్య ఆడ్ నెంబర్ నుంచి 2 తీసేయాలి. 1 అనేది ఆడ్ నెంబర్, దాని నుంచి 2 ఎట్లా తీసేస్తారు? ఓకే, ఇది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయినట్టుందండి. ఇది ఆడ్, ఇది అజత సంఖ్య, ఇది జత సంఖ్య. నేను ఇక్కడ రాస్తా చూడండి. ఆడ్ నెంబర్ నుంచి ఆడ్ నెంబర్కి 1 యాడ్ చేయాలి. ఓకే, ఈవెన్ నెంబర్కి 2 తీసేయాలి. ఓకే, బై మిస్టేక్ అయింది ఇది. ఓకే, చూద్దాము. 1 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి 2, 6 ఈవెన్ నెంబర్ కాబట్టి 4, 7కు 1 కలపాలి 8, 2 నుంచి 2 తీసేస్తే 0, 5కు 1 కలిపితే 6, 4 నుంచి 2 తీసేస్తే 2, 8 నుంచి 2 తీసేస్తే 6. ఓకే, ఇప్పుడు ఏం అడిగిండు? ఎడమ నుంచి 2 4, ఓకే, కుడి నుంచి 2 ఎంత? 2, 4 2 ఎంత? 6. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింద 2 త్రయాలు ఒకే విధంగా ఉన్నాయి. ఈ లాజిక్ను అనుసరిస్తూ ఏ త్రయం సరిపోతుంది? ఆప్షన్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. చూద్దామండి. ఫస్ట్ లెటర్ టు లెటర్. ఓ అంటే 15, ఎస్ అంటే 19. ఎంత పెరిగింది? 4 పెరిగింది. నెక్స్ట్ 19, డబ్ల్యూ అంటే ఎంత? 23, 4 పెరిగింది. ఈచ్ లెటర్ ఫస్ట్ లెటర్కి +4 పెరిగిందండి. సెకండ్ లెటర్ చూద్దాం. పి అంటే 16, టీ అంటే 20, 4 పెరిగింది. 20 + 4 24 అంటే ఎక్స్. ఇక్కడ కూడా +4. ఈచ్ లెటర్కి +4 పెరిగింది. ఓకే, ఇప్పుడు సెకండ్ టర్మ్లో మన లాజిక్ చూసినా కూడా అదే రావాలి. హెచ్ అంటే 8, 8 4 12, 12 4 16. ఓకే, ఐ అంటే 9, 9 4 13, 13 4 17. సేమ్, సరిపోయింది. +4 ఈచ్ లెటర్ ఇంక్రీజ్ అయింది. ఓకే, చూద్దాం. 5, 5 4 9, 9 4 13. ఓకే, ఎఫ్ అంటే 6, 6 4 10, 10 4 14. సో ఈచ్ లెటర్ 4 4 ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ 1. క్రాస్ చెక్ చేద్దాం 2 3 4 ఆప్షన్స్ని. మీరు ఎగ్జామ్లో క్రాస్ చెక్ చేయకండి, ఎందుకంటే మీకు టైం సరిపోదు. ఇఫ్ ద సేమ్ క్వశ్చన్ విల్ అపియర్స్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, డబ్ల్యూ అంటే 23, 23 4 ఎంత అండి? 23 4 27 3 26. 26 తర్వాత మళ్ళీ ఏ స్టార్ట్ కావాలి, ఏ రావాలి, జెడ్ ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ బి అంటే 2, ఈ అంటే 5. 5 2 అంటే ఎంత పెరిగిందండి? 3 పెరిగింది. సో ఇది కూడా కాదు. క్యూ అంటే 17, వి అంటే 22. ఎంత పెరిగిందండి? 5 పెరిగింది. సో ఇది కూడా కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ అక్షర శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏది రావాలండి? ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏది రావాలన్నాడు. ఈ అంటే 5, ఎల్ అంటే 12. ఓకే, ఎస్ అంటే 19. 5కి 12కి ఎంత పెరిగిందండి? 7 పెరిగింది. నెక్స్ట్ ఎల్ అంటే 12, ఎస్ అంటే 19. ఎంత పెరిగిందండి? 19కి 12 19 అంటే ఎంత పెరిగినట్టు? ఇక్కడ కూడా 7 పెరిగినట్టు. 19 జెడ్ ఎంత పెరిగింది? ఇక్కడ కూడా 7 పెరిగింది. అంటే ఈచ్ లెటర్కి 7 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు Z+7 అంటే ఎంత రావాలండి? జీ రావాలి. నెక్స్ట్ క్వశ్చన్. టీ అంటే 20, ఏ అంటే 1. ఎంత పెరిగిందండి? 7 పెరిగినట్టు, అంతే కదా. 26 తర్వాత ఏ అంటే 1, హెచ్ అంటే 8, 7 పెరిగింది. 8 + 15 అంటే 7 పెరిగింది. 15 + 7, 15 + 5 ఎంత అండి? 20, 20 + 2 22, 22 అంటే వి. నెక్స్ట్ యు బి. యు అంటే 21, బి అంటే 2, 21 5 26 తర్వాత ఏ బి అంటే 7 పెరిగింది. ఇక్కడ కూడా ఈచ్ లెటర్కి 7 ఇంక్రీజ్ అయిందండి. ఓకే, బి అంటే 2, 2 + 7 9, ఐ అంటే 9, 9 + 7 16, పి 16 + 7 16 + 4 20, 20 + 3 23, 23 అంటే డబ్ల్యూ. జీవీడబ్ల్యూ మన ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన జంటలు ఒక విధంగా సంబంధించబడ్డాయి, అదే నమూనాలో సంబంధించిన జంటని ఎంచుకొని అన్నాడు. ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ కింద ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూద్దాము. ఎస్సిఈ, ఈఎల్ఎస్. ఓకే, ఇప్పుడు చూడండి. ఎస్కి ఈకి, సికి ఎల్కి, ఈకి ఎస్కి. ఇదంతా చేయాలంటే ఈ ప్లేస్లో ఒక నిమిషం చూద్దాం. చూడండి, ఎస్ ప్లేస్లో ఈ వచ్చింది, ఈ ప్లేస్లో ఎస్ వచ్చింది, హెచ్ ప్లేస్లో ఎం వచ్చింది. అంటే ఇవి రివర్స్ అయినాయి చూడండి. ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రివర్స్ అయినాయి.
ఎంహెచ్ ఎంహెచ్ సేమ్ అట్లనే ఒక రిలేషన్ ఉందని చూద్దాం. ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రివర్స్ అయినాయి. ఓకే, ఇక్కడ అయినాయి రివర్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా అయినాయి రివర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అయినాయి, ఇక్కడ కూడా అయినాయి. సో వీ షుడ్ డూ ద కంప్లీట్ క్వశ్చన్. ఓకే, చూద్దాము. మిడిల్ లెటర్ చూద్దామండి. మిడిల్ లెటర్ చూసినప్పుడు మిడిల్ లెటర్ చూద్దాం. మిడిల్ లెటర్ ఇక్కడ సి ఉంది కదా, సికి ఎల్. సి అంటే 3, ఎల్ అంటే 2. లెంత్ ఇంక్రీజ్ అయింది, 9 ఇంక్రీజ్ అయింది. ఎట్ ద సేమ్ వే జి అంటే 7, పి అంటే 16. ఎంత ఇంక్రీజ్ అయింది? 9 ఇంక్రీజ్ అయింది. సో ఆప్షన్స్ క్రాస్ చెక్ చేద్దాం. హెచ్ అంటే 8, 8, 9 ఎంత అండి? 8, 16, 1, 17. ఓకే, నెక్స్ట్ ఆర్ అంటే 18, 18, 9 ఎంత అండి? 27, 27 అంటే ఏ రావాలి, ఇది కాదు. నెక్స్ట్ యూ అంటే ఎంత అండి? 21, 21, 9 అంటే ఎంత అండి? 21, 5, 26. ఓకే, 26 తర్వాత నెక్స్ట్ ఎంత మిగులుతుంది అండి? 21కి 5 కలిపినాం, 5 పోతే 4 ఉంటుంది. 4 అంటే డి రావాలి, ఎఫ్ ఉంది, ఇది కాదు. నెక్స్ట్ ఆర్ అంటే 18 అండి, 18కి 9 కలిపితే ఎంత అండి? 27, 27 అంటే ఎంత రావాలి? ఏ రావాలి. సో ఇది కూడా కాదు, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను? సిడిఈ పిక్యూఆర్ఎస్ అనే 7 ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్, వాచింగ్ టువర్డ్ ద సర్కిల్. సెంటర్ వైపు చూస్తున్నారు. పీకి వెంటనే కుడివైపు నుంచి 2 మంది డి మరియు పి మధ్య కూర్చున్నారు. ఒక నిమిషం. ఓకే, పీకి కుడివైపు నుంచి, ఒక నిమిషం, ఇక్కడ పి అనుకుందామండి. పీకి కుడివైపు నుంచి 2 మంది, ఇద్దరు కూర్చున్నారు పి మరియు డి మధ్యలో, పీకి కుడివైపు నుంచి అన్నాడు. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్, సి అనేవాడు క్యూకి 3వ ఎడమ వైపు, ఎస్ అనేవాడు క్యూకి ఇమీడియట్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూని తీసుకుందామండి. క్యూని తీసుకుంటే ఎస్ అనేవాడు క్యూకి ఇమీడియట్ రైట్. ఈ క్యూ రైట్ సైడ్ ఏం రావాలి? ఎస్ అనేవాడు రావాలి. ఓకే, ఎస్ అనేవాడు పీకి 2వ ఎడమ వైపు. ఎస్ అనేవాడు పీకి 2వ ఎడమ వైపు అంటే ఇక్కడ ఒకడు వస్తాడు అండి. ఎందుకు ఒకడు వస్తాడు? పీకి ఇది కుడి అవుతుంది, ఎడమ వైపు ఎస్ అనేవాడు వస్తాడు. ఓకే, ఆర్కు సి అనేవాడు ఇమీడియట్ నైబర్ కాదు. ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? ముగ్గురు 6, 7 వచ్చారు. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే సి అనేవాడు క్యూకి 3వ ఎడమ వైపు. క్యూ అనేవాడు ఎక్కడ ఉంటే క్యూకి కుడివైపు ఇదైతే, ఎడమ వైపు ఇది అంటే 3వ ఎడమ వైపు అంటే 1, 2, 3వ ఎడమ వైపు ఎవడు వస్తాడు? సి అనేవాడు వస్తాడు. సెకండ్ స్టేట్మెంట్ అయిపోయింది. లాస్ట్ స్టేట్మెంట్కి రండి. ఆర్ అనేవాడు సికి ఇమీడియట్ నైబర్ కాదు. సికి ఇక్కడ ఆర్ అనేవాడు రాకుండా ఎక్కడ వస్తాడు? ఇక్కడ వస్తాడు. మరి ఇప్పుడు సి పక్కన ఎవడు కూర్చుంటాడు? మిగిలింది ఎవరు? సి వచ్చింది, డి వచ్చింది, ఈ రాలేదు. సో ఈ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. క్వశ్చన్ ఏం అడిగాడు? ఈ నుంచి కుడివైపు లెక్కిస్తే ఇటు సైడ్ లెక్కించాలండి. ఈ మరియు ఎస్ మధ్య ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. డి క్యూ, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అనుకుని కొంతమంది డైరీలు ల్యాప్టాప్స్, అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్స్. కనీసం చూడండి, డైరీ అనుకుందాం. కొంతమంది డైరీలు ల్యాప్టాప్స్ కాబట్టి కొన్ని అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్ లెక్క తీసుకుందాం. ఈ షేడెడ్ ఏరియా అనేది కామన్. ఇది డైరీలు అండి, ఇది ల్యాప్టాప్స్ అండి. నెక్స్ట్ అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్స్. సో ఈ ల్యాప్టాప్స్ లోపల కంప్యూటర్స్ రావాలి. అన్ని కంప్యూటర్స్ ల్యాప్టాప్స్. సి, ఇది స్టేట్మెంట్స్ ప్రకారం. కన్క్లూజన్, కొంతమంది డైరీలు కంప్యూటర్లు, కొంతమంది డైరీలు కంప్యూటర్లు. నో, వీ కాంట్ సే అన్నమాట. అన్ని ల్యాప్టాప్స్ కంప్యూటర్లు, అన్ని ల్యాప్టాప్స్ కంప్యూటర్లు అంటే ఇది కూడా చెప్పలేము. యాక్చువల్గా ఇక్కడ చూడండి, అన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్స్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అన్ని ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ అన్నాడు. సో ఇది ఆబ్వియస్లీ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే కొంతమంది డైరీలు కంప్యూటర్లు అన్నాడు. కొంతమంది డైరీలు ల్యాప్టాప్స్ అవుతాయి అంతే, కంప్యూటర్స్ కావు. ఎందుకంటే ఆ రెండింటికి రిలేషన్ ఇవ్వలేదు. సో ఇది తప్పు, ఇది తప్పు. కన్క్లూజన్ 1 and 2 ఆర్ రాంగ్. 2 సరైనవి కాదు, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని కివీస్ ఫ్రూట్స్, అన్ని టమాటోస్ ఫ్రూట్స్, అన్ని చెర్రీస్ ఫ్రూట్స్. ఓకే, ఇక్కడ ఫ్రూట్స్ కామన్ ఉంది కాబట్టి ఫ్రూట్స్ తీసుకుందాం ఫస్ట్. ఇది పెద్దది ఫ్రూట్స్ అండి, ఎఫ్ అని తీసుకుందాం. అన్ని కివీస్ అన్నాడు, ఇందులో కే పెట్టుకుందాం. అంటే ఈ కివీస్ ఫ్రూట్స్ కే. అన్ని టొమాటోస్ ఫ్రూట్స్, ఇందులో టీ అని పెట్టుకుందాం. అంటే టొమాటోస్, అన్ని టొమాటోస్ ఫ్రూట్స్. నెక్స్ట్ చెర్రీస్, అన్ని చెర్రీస్ ఫ్రూట్స్ అంటే ఇందులో సి పెట్టుకుందాం. ఓకే, ఇది వెన్ డయాగ్రామ్ స్టేట్మెంట్స్ ప్రకారం. కన్క్లూజన్ చూద్దాం. కొన్ని చెర్రీస్ కివీస్ అన్నాడు, కొన్ని చెర్రీస్ కివీస్. ఓకే, కొన్ని టొమాటోస్ చెర్రీస్ అన్నాడు. ఓకే, ఇక్కడ మనం క్లియర్గా చూస్తే
కివీస్కి ఫ్రూట్స్కి, టమాటోస్కి ఫ్రూట్స్కి, చెర్రీస్కి ఫ్రూట్స్కి రిలేషన్ ఇచ్చిండు. ఓకే, కివీస్కి చెర్రీస్కి ఇచ్చిండ రిలేషన్ ఇవ్వలేదు. హీ డిడెంట్ మెన్షన్ ద స్టేట్మెంట్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా స్టేట్మెంట్లో ఇచ్చినది కన్క్లూజన్లో రావాలి, అంతేగాని మనం అజంప్షన్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా అయ్యుండొచ్చు, కావచ్చు అనే దాన్ని మైండ్లో నుంచి తీసేయాలి. ఫస్ట్ వాడు స్టేట్మెంట్లో ఇవ్వందని మనం కన్సిడర్ చేసుకోకూడదు. క్లియర్ కట్. ఈ డయాగ్రామ్లో కివీస్కి చెర్రీస్కి రిలేషన్ ఉందా? లేదు. ఓకే, నెక్స్ట్ కన్క్లూజన్ ఏమన్నాడు? టమాటోస్ చెర్రీస్ అన్నాడు. టమాటోస్కి చెర్రీస్కి రిలేషన్ ఉందా? లేదు. ఇవన్నీ ఫ్రూట్స్ అయితే అంతే, ఇంటర్నల్ రిలేషన్ ఏం మెన్షన్ చేయలేదు. సో ఇది కూడా తప్పు. సో నెక్స్ట్ మన ఆన్సర్ ఏమవుతుంది? 1 and 2 ఆర్ రాంగ్. ఏది కాదు. ఓకే, ఆప్షన్ 2 కూడా రైట్, ఏది కాదు. నెక్స్ట్ a ప్లస్ బి, a మైనస్ బి, a ఇంటూ బి, a డివైడెడ్ బి. బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఏమేమి ఇచ్చిండు? p ఇచ్చిండు, నెక్స్ట్ q ఇచ్చిండు, నెక్స్ట్ r ఇచ్చిండు, నెక్స్ట్ s ఇచ్చిండు, నెక్స్ట్ t ఇచ్చిండు. ఓకే, వీటికి రిలేషన్ చూద్దాం. ఇంటూ ఇచ్చిండు. ఇంటూ అంటే ఏంటిది? మదర్. ఓకే, q మదర్, p m అనుకుందాం. నెక్స్ట్ డివైడెడ్ ఇచ్చిండు. డివైడెడ్ అంటే వైఫ్, r వైఫ్ q. ఓకే, డబ్ల్యూ అనుకుందాం. r మైనస్ ఇచ్చిండు. మైనస్ అంటే ఫాదర్, s ఫాదర్ r, f అనుకుందాం. నెక్స్ట్ s t ప్లస్ ఇచ్చిండు. ప్లస్ అంటే బ్రదర్, t బ్రదర్ s. ఇప్పుడు రిలేషన్ ఎవరెవరికి అడిగిండు? pకి tకి. ఈ రెండింటికి రిలేషన్ అడిగిండు. చూద్దాం. t బ్రదర్ s, బ్రదర్ వాళ్ళ ఫాదర్. ఫాదర్ వైఫ్ అంటే మదర్, మదర్ వాళ్ళ మదర్ అమ్మమ్మ. బ్రదర్ ఫాదర్ అంటే వీడికి కూడా ఫాదర్ అవుతాడు. ఓకే, ఏమవుతుంది? తల్లి తల్లి, అమ్మమ్మ. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఈ క్వశ్చన్లో? PQRSTUV ఎంతమంది? మొత్తం 7. వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. ఓకే, చూద్దాం, ఇలా అరేంజ్ చేద్దాం. ఇది ఒక సర్క్యులర్ టేబుల్. వి నుంచి కుడివైపున 2 మంది ఆర్ వరకు. ఓకే, ఆర్ నుంచి టి మధ్య 2, వి నుంచి యు మధ్య 2, క్యూ అనేవాడు ఎస్ యొక్క ఇమీడియట్ లెఫ్ట్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన దాని ప్రకారం డ్రా చేద్దాం. మిస్టేక్స్ ఉంటే క్రాస్ చెక్ చేసుకుందాం. వి నుంచి కుడివైపు మధ్యలో 2 ఉన్నారు అనుకుందాం. ఆర్ అనేవాడికి, ఆర్కి 2. ఓకే, డ్రా చేసిన. ఆర్ నుంచి టీ మధ్య 2, ఆర్ నుంచి టీ మధ్య ఇక్కడ 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? మొత్తం ముగ్గురు, 6, 7. 7కి 7 సరిపోయింది. వి నుంచి యు మధ్య 3 అంట. వి నుంచి యు మధ్య 3 అంటే యు అనేవాడు ఎక్కడ వస్తాడు అంటే ఇక్కడ వస్తాడు, అంతే కదా. 1 2 3 ముగ్గురు, 1 2 3. ఇట్లా తీసుకుంటే రాదండి, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది. ఇది వరకు క్లియర్. క్యూ అనేవాడు ఎస్ యొక్క ఇమీడియట్ లెఫ్ట్. ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్ రాసుకోవడానికి ఇక్కడ ఒక్కనే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో ఎస్ రాసుకొని ఇక్కడ క్యూ రాసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ మిగిలింది బ్యాలెన్స్ ఎవడండి? వి వచ్చిండు, పి రాలే, పి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. అయిపోయింది. ఇది అరేంజ్మెంట్. క్వశ్చన్ ఏమి అడిగాడు? క్యూ నుంచి కుడివైపు లెక్కించాలంట. క్యూ నుంచి కుడివైపు లెక్కించిన తర్వాత క్యూ మరియు టీ మధ్య, ఇది కుడివైపు అండి. కుడివైపు లెక్కిస్తే క్యూ మరియు టీ మధ్య ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారంటే 1 2 3 4, 4 ఉన్నారు. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ సంఖ్యలు 897, 687, 819, 623, 832. ఓకే, అతిపెద్ద సంఖ్య యొక్క 2వ అంకె. అతిపెద్ద సంఖ్య ఏంటిదండి దీంట్లో? 897. 2వ అంకె అంటే 9 ప్లస్ చేయమన్నాడు కాబట్టి ప్లస్. నెక్స్ట్ అత్యల్ప సంఖ్య యొక్క 3వ అంకె. అత్యల్ప సంఖ్య ఏంటిదండి ఇందులో? 623. దాంట్లో 3వ అంకె. 3వ అంకె అంటే 3. 9 + 3 ఎంత? 12. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ జీటీజీ అనేది ఐఎక్స్జీకి ఒక రిలేషన్, ఎల్యూఆర్ అనేది ఎన్వైఓకి ఒక రిలేషన్. ఈ రిలేషన్ తోటి ఒక ఆప్షన్ ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూద్దాం. జీ అంటే 7, ఐ అంటే 9. ఎంత యాడ్ అయిందండి? 2 యాడ్ అయింది. టీ అంటే 20, ఎక్స్ అంటే 4. ఎంత యాడ్ అయింది? 4 యాడ్ అయింది. నెక్స్ట్ జే అంటే 10, జీ అంటే 7. ఎంత డిక్రీజ్ అయింది? -3 డిక్రీజ్ అయింది. ఇది సీక్వెన్స్. నెక్స్ట్ కూడా చూద్దాం. ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, యు అంటే 21, వై అంటే 25 అంటే +4, ఆర్ అంటే 18, ఓ అంటే 15, -3 అంటే 2+2 ఇక్కడ పెడదాం. +2 +4 -3. ఇది సీక్వెన్స్ తోటి మనకు ఆప్షన్లలో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఐ అంటే 9, కే అంటే 11. ఓకే,
కే అంటే 11, పి అంటే 16. ఎంత ఇంక్రీజ్ అయింది? 5 ఇంక్రీజ్ అయింది. ఇది కాదు. ఎల్ అంటే 12, ఎన్ అంటే 14. ఓకే. పి అంటే 16, టి అంటే 20. ఓకే. ఎస్ అంటే 19, క్యూ అంటే 17. -2 అయింది. మనకు -3 కావాలి. ఓకే. జి అంటే 7, ఐ అంటే 9 +2, జి అంటే 7, కే అంటే 11 +4, వై అంటే 25, వి అంటే 22. 25 - 22 ఎంత అండి? 25 ఇట్ల నుంచి 22 తీస్తే 3. ఓకే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్. 4 క్రాస్ చెక్ చేద్దాం. ఎఫ్ 6, హెచ్ 8 +2, జి 7, కే 11, 7 +4, ఎల్ అంటే 12, జే అంటే 10 -2. సో మనకు -3 కావాలి. ఆప్షన్ 4 కూడా ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 3, 9, 16, 35, 68 క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అన్నాడు. ఫస్ట్ రిలేషన్ చూద్దాం. 3, 9, 5కి 3, 9కి ఎంత అండి? ఎంత ఇంక్రీజ్ అయింది? 6. అంతే కదా. 6, 3, 9. నెక్స్ట్ 9కి 16కి ఎంత ఇంక్రీజ్ అయిందండి? 7 ఇంక్రీజ్ అయింది. అంతే కదా. నెక్స్ట్ 16కి 35కి ఎంత ఇంక్రీజ్ అయిందండి? 16, 4, 20, 20, 10, 30, 19 ఇంక్రీజ్ అయింది. ఓకే. ఇప్పుడు ఏమైనా మనకి రిలేషన్ వస్తుందా వీటి మధ్య? ఏం రావట్లేదు. సో వేరే లాజిక్ అప్లై చేద్దాం. 3 2 6 +3. ఓకే. అజంప్షన్ ఇది, మే ఆర్ మే నాట్ రైట్. we should apply multiple logics to get the answer. ఓకే. 9 2 18 -2 అయింది. ఓకే. నెక్స్ట్ 16 2 32, 32కి ఎంత అయింది? +3 అయింది. ఓకే. నెక్స్ట్ 35 2 70, 70కి 68 అంటే ఎంత అయింది? -2 అయింది. సో మనం వీ కెన్ నోటీస్ దిస్ సీక్వెన్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఓకే. 3 2 3 2. నెక్స్ట్ ఎంత రావాలి? 3 రావాలి. మైనస్ ఉంది కాబట్టి +3 రావాలి. ఓకే. ఇప్పుడు ఎంత +3 రావాలి? 68 ఇంటూ 2 చేయాలి. 2కి ఇంటూ 2 చేసి +3 యాడ్ చేయాలి. ఇంటూ 2 చేద్దాం. 8 8 16, 6 6 12 1 3 13. 13కి ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. 139. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 61 మంది వరుసలో వీరు ఎడమ నుంచి 37వ వ్యక్తి, మొత్తం 61 టోటల్. ఓకే. వీరు అనేట ఆయన లెఫ్ట్ సైడ్ నుంచి 37వ వ్యక్తి. 37 అంటే హాఫ్కి ఎక్కువ ఇక్కడ అనుకుందాం. నెక్స్ట్ ఏమడిగిండు? కుడివైపు నుంచి 19వ వ్యక్తి ఎవరు? కర్ల్ అనే వ్యక్తి. ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుందాం. ఎంత? 19వ వ్యక్తి. ఓకే. ఇప్పుడు ఏమడిగిండు? వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు అని అడిగిండు. చూద్దాము. ఇప్పుడు ఎవరిని ఒకరిని వన్ సైడ్ తీసుకురావాలి. ఐదర్ ఈ వ్యక్తిని, ఎవరిని, ధీరుని కుడివైపు నుంచి తీసుకొచ్చినా ఏం లేదు, కర్లుని ఎడమ వైపు నుంచి తీసుకొచ్చినా ఏం లేదు. ఎవరో ఒకరు వచ్చేస్తే అయిపోతుంది అనమాట. టోటల్ 37 కాబట్టి వీడు అనేవాడు ఎడమ వైపు నుంచి ఉంది కాబట్టి కుడివైపు నుంచి ఎంత ఉంటాడు అనేది చూద్దాం. 61 నుంచి 37 తీసేద్దాం. 61 నుంచి 37 తీసేస్తే ఎంత వస్తుంది? 11 అవుతుంది. ఇక్కడ 10 తీసుకుంటే 11 నుంచి 7 పోతే 4. ఓకే. నెక్స్ట్ ఇది 5 అవుతుంది. 5 నుంచి 3 పోతే 2, 24. +1 యాడ్ చేయాలి. +1 ఎందుకు యాడ్ చేయాలి? అటు సైడ్ నుంచి కూడా 1 కౌంట్ చేస్తాం కాబట్టి +1 అనేది యాడ్ చేయాలి. 25, 25 19 అంటే ఎంత ఉంటారు? 20, 21, 22, 23, 24. మొత్తం ఎంతమంది? 5 ఉంటారు. ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. కొంతమంది బాల్స్ ఉంటాయి మరియు అవి స్టెమ్స్. ఓకే. అన్ని స్టెమ్స్ గ్లోవ్స్. ఓకే. కొంతమంది గ్లోవ్స్ హెల్మెట్స్. చూద్దాము. కొన్ని బాల్స్ అంట, స్టమ్స్ అంటుంది. ఓకే. స్టమ్స్ కాబట్టి ఎస్ అనుకుందాం. కొంతమంది అన్నారు కాబట్టి ఈ షేడెడ్ ఏరియా. కొంత అంటే అప్రాక్సిమేట్ సమ్ పోర్షన్. అన్ని స్టమ్స్ గ్లౌస్ అన్నాడు. ఈ స్టమ్స్ అన్ని ఏంటిది అంటుండు? గ్లౌస్ అంటుండు. గ్లౌస్ అన్నాడు కాబట్టి జీ అని పెట్టుకుందాం. గ్లౌస్. నెక్స్ట్ కొంతమంది గ్లౌస్ హెల్మెట్స్. సో ఈ గ్లౌస్ లో ఏంటిది? హెల్మెట్స్. సారీ, కొంతమంది అన్నాడు కదా, కొంతమంది అన్నాడు కాబట్టి ఇది కాదు. కొంతమంది అన్నాడు కాబట్టి కొంత తీసుకుందాం. ఇదేంటిది? గ్లౌస్ కి హెల్మెట్స్. హెచ్. ఇది ఏది కొంత? ఈ కొంత. ఈ కొంత పర్సన్. ఓకే. ఇప్పుడు స్టేట్మెంట్స్ ప్రకారం డయాగ్రామ్ కన్క్లూజన్ చూద్దాం. అన్ని ఎలిమెంట్స్ స్టంప్స్ అవుతాయి. అసలు
ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో కొంత కొంత అనే వాడిండు తప్ప ఎలిమెంట్స్ దగ్గర అన్ని వాడిండు. ఎలిమెంట్స్ అసలు ఇక్కడ ఎలిమెంట్స్ దగ్గర కొంతనే వాడిండు, అన్ని అనేది వాళ్ళు. ఇది రాంగ్, ఫండమెంటల్లీ రాంగ్. అన్ని గ్లౌజ్ అన్నాడు, అసలు గ్లౌజ్ ఎక్కడ ఉంది? ఇక్కడ గ్లౌజ్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా కొంత ఉంది, ఇక్కడ అన్ని అన్నాడు. సో ఇది కూడా రాంగ్. నో నీడ్ టు చెక్ ఆల్ దోస్ థింగ్స్. సో ఆబ్వియస్లీ మన ఆప్షన్ ఏమవుతుంది? రెండు సరైనవి కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ అక్షరమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని కింద 4 అక్షర సమూహ జంటలో 3 ఒకే విధంగా ఉన్నాయి. ఒక గ్రూప్ నేర్కొస్తే ఆ గ్రూప్ చందన్ జంటను గుర్తించండి. R2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, హెచ్ అంటే 8, ఎక్స్ అంటే 24. ఓకే, ఎంత డిఫరెన్స్ ఉందండి? హెచ్కి 24, 24 నుంచి 8 తీసేసి ఎంత? 16. ఓకే, నెక్స్ట్ బి అంటే 2 అండి, పి అంటే 16. ఎంత డిఫరెన్స్ ఉందండి? 14 డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం క్రాస్ చెక్ చేద్దాం. ఈ అంటే 5, యు అంటే 21. 21 నుంచి 5 తీసేస్తే ఎంత? 16. ఓకే, వైకి ఎంకి ఎంత డిఫరెన్స్? ఎం అంటే 13, వై తర్వాత జెడ్ ఉంది, సో 14. ఎంత ఉందండి రిలేషన్? 16, 14 రిలేషన్ ఉంది. సో థర్డ్ వన్ చెక్ చేద్దాం. పి అంటే 16, ఎఫ్ అంటే 6. 16 తర్వాత 26 అంటే 10, ఇది ఒక 6, 16. ఓకే, జే అంటే 10, జెడ్ అంటే 26. 10, 16, 16 ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఫోర్త్ కూడా చెక్ చేద్దాం. వై అంటే 25, ఓ అంటే 15. వై తర్వాత జెడ్ ఉంది కాబట్టి అదొకటి, 15, 16. ఎస్ అంటే 19, జి అంటే 7. 19, 7 కలిపితే 26 అయిపోతుంది. ఇంకో 7 జే కాబట్టి ఇది కూడా 14 తోటి సాటిస్ఫై అవుతుంది. సో ఆడు ఉన్న అంటే డిఫరెంట్ వన్ ఏంటిది? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అని అడిగింది. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుందని అడిగింది. 6, 18, 27, 39, 52. రిలేషన్ చూద్దామా, డిఫరెన్స్ చూద్దాం? ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఎంత డిఫరెన్స్? 10. ఓకే, నెక్స్ట్ 16, 27కి ఎంత డిఫరెన్స్? 11. ఓకే, 27, 39కి ఎంత డిఫరెన్స్? 12. నెక్స్ట్ 39, 52కి ఎంత డిఫరెన్స్? 13. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన డిఫరెన్స్ చూస్తే 10, 11, 12, 13. నెక్స్ట్ ఎంత రావాలి? 14 రావాలి. ఈ 14ని 52కి యాడ్ చేయాలి. 14ని 52కి యాడ్ చేస్తే 4, 2, 6, 5, 1, 6, 66. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 స్నేహితులు గోళాకార టేబుల్ చుట్టూ ఉత్తర దిశను అభిముఖంగా కూర్చున్నారు. ఓకే, సో ఇక్కడ గోళాకార టేబుల్ చుట్టూ కాదండి, ఫేసింగ్ నార్త్ అన్నాడు కాబట్టి ఒక లైన్లో స్ట్రేట్ లైన్లో కూర్చొని నార్త్ డైరెక్షన్లో చూస్తున్నారు. అది మీనింగ్. సి ఎడమ వైపు ఎవరు కూర్చోలేదు అంటే, సి ఎడమ వైపు ఎవరు కూర్చుంటే సి అనేవాడు ఇట్లా లాస్ట్ కూర్చున్నట్టు అర్థం. ఎందుకంటే వీడికి ఎడమ వైపు ఎవరు లేడు. సి మరియు ఎస్ మధ్య ఇద్దరు, 1, 2 వీళ్ళిద్దరు సి మరియు ఎస్ మధ్య కూర్చున్నారు. ఇక్కడ ఎస్. నెక్స్ట్ డి అనేవాడు ఎస్ నుంచి రెండో కుడివైపు, ఎస్ నుంచి రెండో కుడివైపు అంటే 1, 2 రెండో కుడివైపు ఎవడు? డి అనేవాడు ఉంటాడు, వీడు డి. ఓకే, నెక్స్ట్ క్యూ అనేవాడు ఈ యొక్క తక్షణ ఎడమ వైపు. మొత్తం ఎంతమంది అండి? 3, 3, 6, 7 ఉన్నారు. మనకి ఎంతమంది వచ్చారు? 3, 3, 6 అంటే 1 ఉంటాడు. ఆ 1 లాస్ట్కి ఉంటాడు, పని వదిలేను. క్యూ అనేవాడు ఈకి తక్షణం ఎడవైపు, అంటే బ్యాక్ టు బ్యాక్ మనకి 2 కావాలి, 2 ప్లేస్లు ఇక్కడ దొరికినాయి. తక్షణం ఈ యొక్క తక్షణం అంటే ఈ అనేవాడు ఇక్కడ ఉంటాడు, వీనికి తక్షణం ఎడమ వైపు క్యూ అనేవాడు ఉంటాడు. ఇంతవరకు స్టేట్మెంట్లు వచ్చినాయి. పి అనేవాడు ఎస్ యొక్క పొరుగుదారుడు, అంటే పక్కనే ఉంటాడు కాబట్టి ఇక్కడ పి అనేవాడు ఉంటాడు. మిగిలిన వాడు ఎవడు? ఈ వచ్చింది, ఈ వచ్చింది, డి వచ్చింది, క్యూ వచ్చింది, ఆర్ రాలేదు. ఆర్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఓకే, అందరు సెట్ అయిపోయారు. క్వశ్చన్ ఏం అడిగిండు? పి మరియు ఆర్ మధ్య ఎంతమంది ఉన్నారు? పి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. ఎంతమంది ఉన్నారు? ఒక్కడు, డి అనేవాడు ఉన్నారు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ABCSWYZ వారానికి విడివిడిగా వేరే రోజుల్లో పరీక్ష ఉంటాయి, మండే నుంచి సండే వరకు. ఓకే, ఫస్ట్ ఇది మండే అనుకుందాం. ఇది మండే, ఇది ట్యూస్డే, టీ అనుకుంటున్నాం. ఇది వెనస్డే, డబ్ల్యూ తీసుకుంటున్నాం. థర్స్డే మళ్ళీ TH అనుకుంటున్నాం. థర్స్డే, ఫ్రైడే అంటే ఎఫ్ అనుకుంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ 2 సాటర్డే, సండే, ఎస్. సాటర్డే, సండే, ఎస్, యు అనుకుంటున్నాం. ఓకే, చూద్దాము. సికి శుక్రవారం డైరెక్ట్ ఇచ్చేసిండు. సి అనేవాడు శుక్రవారం, నైస్. వై మరియు సి మధ్య కేవలం ఇద్దరు. వై మరియు సి మరియు ఇద్దరు అంటే ఇక్కడ ఇంకోటి లేదు కాబట్టి ఆప్షన్ మనం పైకి వెళ్ళాలి.
సో అప్పుడు వై అనేవాడికి మంగళవారం వచ్చింది ట్యూస్డే. డబ్ల్యూ మరియు వై మధ్య నలుగురు. వై అనేవాడు మంగళవారం ఎందుకంటే నలుగురు అంటే 1 2 3 4 అంటే సాటర్డే రోజు డబ్ల్యూకి. నెక్స్ట్ బి ఈక్వల్ టు జెడ్కి వెంటనే తర్వాత రోజు. బి అనేవాడు జెడ్కి వెంటనే తర్వాత రోజు. ఒక నిమిషం అది ఆపండి. ఎస్కి సోమవారం. ఎస్ అనేవాడికి ఇక్కడ సోమవారం. ఇక్కడ చూడండి మనకు బ్యాక్ టు బ్యాక్ 2 ఉన్నాయి, ఇక్కడ లాస్ట్కి ఒకటి ఉంది. సో బి అనేవాడికి జెడ్కి వెంటనే తర్వాత రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జెడ్ తీసుకుంటే వెంటనే బి అనేవాడికి ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. ఇక లాస్ట్కి మిగిలింది ఎవడండి, ఏ వాడు వచ్చిండో ఏ రాలే కాబట్టి ఏ అనేవాడికి సండే. ఇంతవరకు అరేంజ్మెంట్. క్వశ్చన్ ఏమిటి, ఎస్కి ముందు ఏకి తర్వాత ఎంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆబ్వియస్గా ఒక నిమిషం ఎస్ మరియు ఏ అనుకుందాం. ఎస్కి ముందు ఏకి తర్వాతను ఓకే ఎంతమంది ఉన్నారండి, 1 2 3 4 5 ఉన్నారు. సారీ ఇది మిస్టేక్ అయింది క్వశ్చన్. చూడండి ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ డబ్ల్యూ మరియు వై మధ్య నలుగురు అన్నారు కదా, చూడండి ఇక్కడ నేను డబ్ల్యూ మరియు వై మధ్య ముగ్గురుని తీసుకున్నాను. సో డబ్ల్యూ అనేవాడు ఇంకా కిందికి వెళ్ళిపోతాడు, అన్నమాట. ఓకే డబ్ల్యూ అనేవాడు ఇక్కడికి వస్తే ఏ అనేవాడు ఇక్కడ ఉంటాడు. సో ఓకే ఎస్ మరియు ఏ మధ్య అడిగింది కాబట్టి ఇది ఎస్ ఇది ఏ. ఎంతమంది 1 2 3 4 నలుగురు. ఆప్షన్ 4 సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ బి ఏ మైనస్ ఏ ఇంటూ ఏ స్లాష్ ఏ గ్రేటర్ దాన్ ఏ ఇంటూ. సో రిలేషన్ అడిగిండు, బ్లడ్ రిలేషన్. ఓకే చూద్దాము ఏమేమి ఇచ్చిండు. ఇక్కడ రాస్తున్నా. ఏ ఇచ్చిండు, నెక్స్ట్ కే ఇచ్చిండు, క్యూ ఇచ్చిండు, ఎల్ టీ 2 ఇచ్చిండు. ఇది ఎల్ ఇది టీ. ఎవరెవరికి సంబంధం, ఎల్ యొక్క సంబంధం ఏకి, అంటే ఇక్కడ ఎల్కి ఏకి అడిగిండు. నో నీడ్ టు ఫైండ్ అవుట్ టీ రిలేషన్. క్యూకి ఎల్కి ఉంది, ఇంటూ ఉంది. ఇంటూ అంటే ఏంటిదండి, సిస్టర్. ఎల్ సిస్టర్ ఎవరు, క్యూ. ఎస్. నెక్స్ట్ క్యూకి కేకి మైనస్ ఇచ్చిండు, మైనస్ అంటే ఫాదర్, ఎఫ్. క్యూ ఫాదర్ ఎవరండి, కే. నెక్స్ట్ ఏకి కేకి ఏమి ఇచ్చిండు, స్టార్. స్టార్ అంటే వైఫ్, డబ్ల్యూ. ఇప్పుడు రిలేషన్ చూద్దాం. సిస్టర్ ఫాదర్ వైఫ్. ఫాదర్ వైఫ్ మదర్ అవుతుంది. సిస్టర్ మదర్ అంటే మనకు కూడా మదర్ అవుతుంది, అంతే కదా. చెల్లెకి ఫాదర్ అంటే మనకు కూడా ఫాదర్ కదా. ఒక నిమిషం, అంతే కదా. సిస్టర్ మదర్ మనకు కూడా మదర్ అవుతుంది, తల్లి. ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ 5 3 అంకెల సంఖ్యలు ఇచ్చిండు. ఓకే చూద్దాము. యొక్క సంబంధం ఏకి, ఎల్ యొక్క సంబంధం ఏకి ఏంటిదని అడుగు. అంటే ఏ అనేవాడు మదర్ అవుతాడు ఎల్కి. ఓకే ఎల్ ఏ విధంగా, సారీ ఒక నిమిషం చూడండి. ఎల్ యొక్క సంబంధం ఏకి ఏంటిది అని అడిగి. ఎల్ యొక్క సంబంధం ఏకి ఏమవుతుంది, ఎల్ యొక్క సంబంధం ఏకి అంటే ఎల్ అనేవాడు ఏకి ఏమవుతాడు, మదర్ అవుతాడు కదా, మదరే. ఓకే ఏ అనేవాడు ఎల్కి ఏమవుతాడు అంటే మదర్ అవుతాడు. అదే ఇండైరెక్ట్గా ఏమాడండు, ఎల్ యొక్క సంబంధం ఏకి ఏమిటి అని. ఒక నిమిషం చూడండి. ఎల్ యొక్క సంబంధం ఏకి ఏమిటి అని అడిగిండు, అంటే విత్ రెస్పెక్ట్ టు ఏ అడిగిండు. విత్ రెస్పెక్ట్ టు ఏ ఎల్ ఏమవుతాడు అని అడిగిండు. వీడికి మదర్ అయినప్పుడు ఎల్ అనేవాడు ఏకి ఏమవుతాడు, కొడుకు అవుతాడు. ఆప్షన్ 1. ఓకే ఇది కట్ చేస్తున్నాం. ఆప్షన్ 1. నెక్స్ట్ ఓకే ఒక నిమిషం, మీరు కొడుకు ఎందుకు కూతురు కూడా కావచ్చు అనే డౌట్ రావచ్చు. ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చింది కదా, గ్రేటర్ దాన్ సింబల్ అంటే హస్బెండ్ అన్నాడండి. హస్బెండ్ అనే అర్థం కదా, హస్బెండ్ అంటే మెన్నే కాబట్టి కొడుకు అని వస్తుంది, కొడుకు రిలేషన్ అనేది వస్తుంది. ఓకే ఇది ట్రాన్స్లేషన్లో ఇట్లా జరిగింది. ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఎల్ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతాడు, ఎల్ అనేవాడు ఏకి ఏమవుతాడు, ఏ అనేవాడు ఎల్కి ఏమవుతాడు అట్లా అడుగుతాడు. ఇక్కడ యొక్క సంబంధానికి అంటే రివర్స్, కొంచెం ట్రాన్స్లేషన్ చాట్‌జీపీటీ రివర్స్లో చేసింది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అతి అధిక సంఖ్య యొక్క రెండవ అంకె. అతి అధిక సంఖ్య ఏంటిదండి, 7 5 2. రెండవ అంకె ఏంటిది, 5, అంతే కదా. నెక్స్ట్ అతి తక్కువ సంఖ్య యొక్క మూడవ అంకె. అతి తక్కువ సంఖ్య ఏంటిదండి, ఇందులో 138. మూడవ అంకె ఏంటిది, 8. కలిస్తే ఫలితం అంటే ఎడిషన్. 8 + 5 ఎంత అండి, 13. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్
జిఆర్ఐఎల్ అంటే 9463, ఆర్ఐఎన్జి అంటే 6974. ఎన్కి రిలేషన్, ఎన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇందులో ఏముంది, ఆర్ఐఎన్జికి 6974 ఉంది, ఇందులో 649 ఉంది, 7 లేదు. సో 7 అనేది దేనికి రిలేషన్ అవుతుంది, ఎన్కి రిలేషన్ అవుతుంది. మరి 3 అనేది దేనికి రిలేషన్ అవుతుంది, జీకి ఉంది, ఆర్కి ఉంది, ఐకి ఉంది, ఎల్కి రిలేషన్ అవుతుంది. సో ఎన్కి 7, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 25. ఎఫ్ఓఆర్ఎం అంటే 6541, ఎంఓఆర్ఈ అంటే 1674. ఈకి రిలేషన్ అడిగింది. ఈ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇందులో ఏమేమి ఉన్నాయి, 1674 ఉంది, ఇందులో 146 ఉంది, అంటే 5 లేదు, 7 లేదు. సో 7 అనేది ఈకి అవుతుంది, 5 అనేది దేనికి అవుతుంది అండి, ఎఫ్కి అవుతుంది, ఎఫ్కి 5 అవుతుంది. ఓకే, ఈకి అడిగింది కాబట్టి ఆబ్వియస్లీ ఈకి 7 అవుతుంది, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలన్నాడు చూడండి. 19, 25, 42, 71, 113. ఏమన్నా రిలేషన్ ఉందని చెక్ చేద్దాం. 19కి 25 అంటే 6 ఇంక్రీజ్ అయిందండి. ఓకే, 25, 42 అంటే 45కి 20 కదా, అంటే 17 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 71 అంటే 42, 52, 62, 72, 29 ఇంక్రీజ్ అయిందండి, 29 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 71, 113, 81, 91, 101, 111, 42 ఇంక్రీజ్ అయింది. ఇది సీక్వెన్స్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఆఫ్ గివెన్ డిజిట్స్. చూద్దాం. ఓకే, ఇక్కడ ఉన్న డిఫరెన్స్ చూద్దాం. 6కి 17కి ఎంత డిఫరెన్స్ ఉందండి, 11 ఉందండి. నెక్స్ట్ 17కి 19కి డిఫరెన్స్ ఎంత ఉందండి, 17, 27 అంటే 10, 28, 29, 12 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 29, 42 చూసుకున్నట్లయితే 29 ఒకటి 30, 30, 10, 42, 43 అంటే 13 డిఫరెన్స్ ఉంది. సారీ, 42కి 13 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఎంత రావాలండి డిఫరెన్స్, 11, 12, 13 అంటే 14 రావాలి డిఫరెన్స్. సో మనం ఏం చేద్దాం, ఈ 42కి 14 యాడ్ చేద్దాం. 42కి 14 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి, 4, 2, 6, 4, 1, 5. ఈ 56 అనే దానికి ఈ 111కి యాడ్ చేద్దాం. 1 ఆల్రెడీ ఇక్కడ ఇంకోటి 1 ఉంటుంది, నెక్స్ట్ 3, దీనికి యాడ్ చేస్తే 6, 3 ఎంత అండి, 9, 5, 1, 6, 11, 1169 ఉంది, ఆప్షన్ 2, 1169, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐజేఎక్స్, జిఐడబ్ల్యూ, ఈహెచ్వి, సిజియు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఏం వస్తుందని అడిగింది. చూద్దామండి. ఐ అంటే 9, జి అంటే 7, ఈ అంటే 5, సి అంటే 3, అంటే -2, -2, -2 అయింది. సి -2, 1, ఏ. నెక్స్ట్ జే అంటే 10, ఐ అంటే 9, హెచ్ అంటే 8, జి అంటే 7, ఎఫ్ అంటే 6, అంటే -1 అయింది. నెక్స్ట్ ఓకే, ఎక్స్ అంటే 24, 23, 22, 21, 20 అంటే టీ, -1 అయిందండి. సో ఇప్పుడు ఏఎఫ్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. లెస్ దెన్ అంటే మైనస్, గ్రేటర్ దెన్ అంటే ప్లస్, ఈజ్ ఈక్వల్ టు అంటే మల్టిప్లై, డాలర్ అంటే డివైడ్. ఇక్కడ ఏంటి, గ్రేటర్ దెన్ అంటే ప్లస్, దీన్ని ప్లస్ చేస్తున్నాం. నెక్స్ట్ డాలర్ అంటే డివైడెడ్, దీన్ని డివైడెడ్ చేస్తున్నాం. లెస్ దాన్ అంటే మైనస్, దీన్ని మైనస్ చేస్తున్నాం. మనకి బోడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలంటే డివిజన్ చేయాలి. డివిజన్ అంటే 81/9 ఎంత, 9. ఓకే, 9 తర్వాత ఏంటంటే 9 - 7 ముందర ప్లస్ 31 ఉంది. 9 - 7 + 31 అంటే ఓవరాల్గా ఎంత వస్తుందండి, 9 - 7 అంటే ఎంత, 2, 31 to 33, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. అక్షర శ్రేణిలో ఏ లెటర్ క్లస్టర్ స్థానంలో సరిపోతుంది, క్వశ్చన్ మార్క్ ఇచ్చిన దాంట్లో కనుక్కోమంటుంది. ఏమొస్తుంది, ఏ జెడ్ -1, -y, -1, -1, -1 అయిందండి. సో x -1 అంటే ఏం రావాలి, UVW. నెక్స్ట్ ఈ డి సి బి ఏ, ఇక్కడ కూడా -1 అయింది. నెక్స్ట్ జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి, అంతే కదా, UVW. నెక్స్ట్ UTSRQ. సో ఓవరాల్గా ఏం రావాలి, WAVQ, ఆప్షన్ 1.
నెక్స్ట్ క్వశ్చన్, ఐడియా అంటే 5823, డిఐఈటి అంటే 3482, టీకి సరిపోయి టీ ఎక్కడ ఉందండి? అసలు ఇక్కడ ఉంది టీ, ఇందులో డిఐఈ ఉంది. ఓకే, 3482, ఇందులో 3 ఉంది, 82 ఉంది. ఓకే, అంటే 4 లేదు. ఈ 4 అనేది టీకి మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ 5 అనేది ఉంది కదా, 5 అనేది డిఐఈటీలో ఏకి లేదు. సో ఏకి 5 అనేది కోడ్ లాంగ్వేజ్, టీకి 4. మనకి క్వశ్చన్ మార్క్లో టీ అడిగింది కాబట్టి 4, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 31, ఓకే 32. 31 చూద్దాం. సంజయ్ వై నుండి 40 కిలోమీటర్లు ఉత్తర దిశగా, ఇది నార్త్ అండి, ఉత్తర దిశగా వెళ్ళాడు. ఓకే, ఇక్కడ నుంచి పాయింట్ ఏ అనుకుందాం. ఈ పాయింట్ ఏ నుంచి ఉత్తర దిశగా 43 కిలోమీటర్లు అంటే 43 వెళ్ళాడు. ఓకే, 43 వెళ్ళిన తర్వాత ఎడమ వైపు 67 కిలోమీటర్లు, ఎడమ వైపు 67, 67 కిలోమీటర్స్ వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు 94 కిలోమీటర్లు, ఎడమ వైపు అంటే ఇటు సైడ్ డౌన్ నా సౌత్ సైడ్ వస్తుంది, సౌత్ సైడ్ 94 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు 22 కిలోమీటర్లు, ఎడమ వైపు అంటే ఇటు సైడ్ వస్తాడు. ఒక నిమిషం, సారీ ఇటు సైడ్ రాదు, నాకు ఆపోజిట్లో ఉంది కాబట్టి నాకు కుడి వైపు, వీడికి ఎడమ వైపు అవుతుంది కాబట్టి ఇటు సైడ్ 22 కిలోమీటర్లు వస్తాడు. 22, ఇది 2, ఇది 2, 22. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు 68 కిలోమీటర్లు, ఎడమ వైపు అంటే పైకి వెళ్తాడండి, పైకి ఎన్ని కిలోమీటర్లు? 68 వెళ్తాడు. ఓకే, 68. నెక్స్ట్ ఎటు వెళ్తాడు? కుడి వైపు 31, ఇది కుడి వైపు అండి, సైడ్ 31 వెళ్తాడు. ఓకే, 31 వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కుడి వైపు 17 కిలోమీటర్లు వచ్చి జెడ్ వద్ద ఆగిపోతాడు. సారీ, ఇది వై అండి, ఏ కాదు, నేను అన్నిట్లో ఏ అంటాడు కాబట్టి ఏ అనుకున్నాను, ఇది వై. లాస్ట్కి ఏమైంది? 17 కిలోమీటర్లు కుడివైపు ప్రయాణిస్తాడంట. కుడివైపు అంటే ఇటు సైడ్ ఎన్ని కిలోమీటర్లు వచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ 17 అన్నాడు కాబట్టి 17 తీసుకున్నాం. 17 తీసుకొని జెడ్ దగ్గర ఆగితే జెడ్ నుంచి ఏకి ఏ డిస్టెన్స్లో వెళ్ళాలండి? ఆబ్వియస్గా ఈ డిస్టెన్స్లో వెళ్ళాలి. ఇదేంటిది? తూర్పు, ఈస్ట్ సైడ్ వెళ్ళాలి. ఆప్షన్లలో కూడా మనకి తూర్పు అని ఒకటి ఆప్షన్ ఉంది. ఓకే, కిలోమీటర్స్ కౌంట్ చేద్దాం. ఇక్కడ కిలోమీటర్స్ చూసుకున్నట్లయితే ఇతను ఎంత దూరం ఉంది? 43 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత 94 కిలోమీటర్లు వచ్చింది. డిఫరెన్స్ ఎంత ఉందండి ఈ రెండింటికి? డిఫరెన్స్ ఆన్ అండ్ యావరేజ్గా 43 కిలోమీటర్లు ఇక్కడ పోయినంటే 4 3 తీసేస్తే 1, 9 నుంచి 4 తీసేస్తే 6, 61 కిలోమీటర్లు ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 68 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 17 కిలోమీటర్లు వచ్చాడు. ఓకే, వి విల్ డూ వన్ థింగ్. ఓకే, ఫస్ట్ హారిజంటల్ డిస్టెన్స్ చూద్దాం. మొత్తం 67 పోయిందండి. 67లో ఇక్కడ 22 కిలోమీటర్లు కొంచెం దూరం వచ్చిండు. నెక్స్ట్ ఎంత? 31 కిలోమీటర్లు వచ్చిండు. ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఓకే, ఈ 22, 31 ఎంత వస్తుందండి? 2, 1, 3, 53 వస్తుంది. ఈ 53 కిలోమీటర్లు పోయిండు. మొత్తం ఎంత? 67. 67లో 53 తీసేయండి, ఎంత వస్తుంది? 7 నుంచి 3 పోతే 4, 5, 14 కిలోమీటర్లు. ఏ డైరెక్షన్లో పోవాలి? ఈస్ట్ డైరెక్షన్లో పోవాలి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2, 14 కిలోమీటర్లు. ఓకే, ఇప్పుడు మనకి హారిజంటల్ డిస్టెన్స్ తోటి ఆన్సర్ వచ్చేసింది. మనం వర్టికల్ డిస్టెన్స్ కూడా బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఒక పని చేద్దాం. ఓకే, ఇక్కడ వర్టికల్ ఎంత? ఇప్పుడు ఈ 68 వచ్చిండు, మళ్ళీ 17 వచ్చిండు. ఓకే, 68, 17 ఎంత వస్తుందండి? 8, 7, 7, 14, 1, 15. ఓకే, 6, 1, 7, 1, 8, 87. సో ఈ రెండిట్లో ఓవరాల్గా మనకి ఇక్కడ 43 పోయింది కదా, ఈ 43ని దీంట్లో నుంచి తీసేయాలి. ఆల్రెడీ 43 ఇక్కడ కవర్ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా పోయింది ఏదైతుందో అది ఓవరాల్గా సమ్ చేసుకుంటూ వస్తుంది. అది లెంతీ అవుతుంది. ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత నో నీడ్ టు డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, వీ విల్ డూ వన్ థింగ్. టేక్ క్వశ్చన్ నెంబర్ 32, కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.